ప్రేమ వయసును చూసి పుట్టేది కాదు, మనసును చూసి పుట్టేది. ప్రేమకి పెళ్లికి వయసుతో సంబంధం లేదని, మనసులు కలిస్తే చాలని చెబుతుంటారు కొందరు ప్రేమికులు. అందుకే చాలామంది ప్రేమ గుడ్డిది అంటారు. ఇక సమాజంలో చోటు చేసుకునే కొన్ని సంఘటనలు చూస్తే ఇది నిజమే అనిపించక మానదు. ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రేమ పేరుతో జరిగే దారుణాలు అన్నీ ఇన్నీ కాదు. అంతెందుకు, మన దేశంలో కూడా ప్రేమ పేరుతో ఎన్నో దారుణాలను మనం చూస్తూనే ఉన్నాం. ప్రేమించిన వారి కోసం ప్రాణాలు తీసుకునేవారు ఎక్కువ అవుతున్నారు. ఒక్క క్షణం మనసుతో ఆలోచించి పెద్దలను ఒప్పించే ఓపిక యువతలో ఉండటం లేదు. అంతేకాదు, ప్రేమించే వ్యక్తి వయసు కూడా చూడకుండా ప్రేమిస్తున్నారు కొందరు. వయసును పట్టించుకోకుండా ప్రేమించుకున్న వారి ప్రేమను కుటుంబం ఒప్పుకోవడానికి ఇష్టపడటం లేదు. కారణం, ప్రేమించుకున్న ఇద్దరి మధ్య వయసు గ్యాప్ ఎక్కువగా ఉండటమే. ఇటువంటి ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. 19 ఏళ్ల యువతి పెళ్ళై 2 పిల్లలున్న 40 ఏళ్ల వ్యక్తిని ప్రేమించింది. అంతేకాదు, ప్రేమించిన వాడి కోసం ఏకంగా కన్నవారిని కూడా వదిలేసి వెళ్ళింది. కానీ చివరికి ఆ యువతికి ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితి ఎదురైందో ఇప్పుడు తెలుసుకుందాం. అతడి వయస్సు 40 సంవత్సరాలు. పెళ్ళై 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో అతడు తనకన్నా 20 ఏళ్ల చిన్నదైన యువతిని ప్రేమ పేరుతో ఆకర్షించి తన వెంట తిప్పుకోవటం ప్రారంభించాడు. ఆ యువతి ఎంత మత్తులో ఉందంటే, ప్రేమించిన వాడి కోసం ఏకంగా కన్నవాళ్లను సైతం వదులుకొని అతడితో వెళ్ళింది. మరి ఏం జరిగిందో తెలీదు కానీ లవర్తో వెళ్లిన యువతి చివరకు చెరువులో శవమై తేలింది. యువతిని తీసుకెళ్లిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన కర్ణాటక తుమకూరు జిల్లా కొరటిగేర తాలూకా మావత్తూరు గ్రామంలో వెలుగు చూసింది. ఇదే తాలూకా కోళాల సమీపంలోని బైరగుడ్లు గ్రామానికి చెందిన రంగశ్యామయ్య అనే వ్యక్తికి పెళ్ళై 2 పిల్లలు సంతానం కూడా ఉన్నారు. అతడికి లక్ష్మయ్యన పాళ్య గ్రామానికి చెందిన అనన్య అనే 19 సంవత్సరాల యువతితో పరిచయం ఏర్పడింది. ఈ అమ్మాయి బీకాం సెకండ్ ఇయర్ చదువుతోంది. అయితే తన వయసులో సగం ఏసు ఉన్న అనన్యకు మాయమాటలు చెప్పి తనను ప్రేమించేలా చేసుకున్నాడు రంగశ్యామయ్య. అయితే ఈ విషయం అనన్య ఇంట్లో తెలిసింది. తల్లిదండ్రులు అనన్యను నిలదీశారు. రంగశ్యామయ్యతో పెళ్లికి మేం ఒప్పుకోం అని చెప్పారు. అయినా అనన్య వినలేదు. నేను పెళ్లి చేసుకుంటే రంగశ్యామయ్యనే చేసుకుంటానని తెగేసి చెప్పింది. కానీ ఆమె కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో వివాహమేంటని మందలించారు. దాంతో తల్లిదండ్రులు తమను విడదీస్తారని భావించిన అనన్య రంగశ్యామయ్యతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది. దాంతో అనన్య కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనన్య కోసం గాలిస్తుండగా మావత్తూరు చెరువులో యువతి మృతదేహం తేలియాడుతుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు చెరువు వద్దకు వెళ్లి పరిశీలించగా ఆ మృతదేహం అనన్యదిగా గుర్తించారు. గట్టుపై 2 పాదరక్షలు, కారు ఉన్నాయి. వీరిద్దరూ కారులో సంచరించినట్టు అనుమానిస్తున్నారు. రంగశ్యామయ్య కూడా ఇదే చెరువులో దూకి ఉంటాడని భావించి మృతదేహం కోసం అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రంగశ్యామయ్య ఏమయ్యాడు అనే విషయం ఇంకా తెలియలేదు. ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకున్నారా, లేక రంగశ్యామయ్య అనన్యను చంపి పారిపోయాడా అనే విషయాలు తెలియాల్సి ఉంది. అయితే రంగశ్యామయ్యను అనన్యను వారి కుటుంబం వారే చంపి కేసును తప్పుగా నడిపిస్తున్నారని అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రేమకు పెళ్లికి వయసుతో సంబంధం లేదని, మనసులు కలిస్తే చాలని ప్రూవ్ చేస్తూ కొత్త కపుల్కు గోల్స్ సెట్ చేస్తున్నారు. ప్రస్తుతం కొన్ని జంటలు పెళ్లి చేసుకునే జంటల మధ్య 5-6 ఏళ్ల ఏజ్ గ్యాప్ అంటే కామన్. కానీ 20-30 ఏళ్ల గ్యాప్తో ప్రేమలో మునిగి తేలుతున్నారు ఈ మధ్య జంటలు. కొందరు అబ్బాయిలైతే ఆల్రెడీ పెళ్ళైపోయి తమకంటే వయసులో పెద్దవారు అయిన మహిళలను పెళ్లి చేసుకుంటూ ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్ అంటున్న అనేక జంటలను మనం చూస్తూనే ఉన్నాం. గతంలో అబ్బాయి వయస్సు కన్నా అమ్మాయి వయస్సు 10 నుంచి 15 ఏళ్లు గ్యాప్ ఉన్నా చేసేసేవారే. కానీ అమ్మాయి అబ్బాయి కన్నా 1 గంట ముందు పుట్టినా ససేమిరా అనేవారు. కానీ ఈ రోజుల్లో ఆ బేరియర్స్ ఏమీ లేవు.